వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2 సంవత్సరాల 2 నెలల ముందు విజయ్ పార్టీ పెట్టి నిన్న 108 స్థానాలు గెలుపొందాడు. పార్టీ అధికారంలోకి తీసుకురాలని గెలుపు సీట్లు వచ్చాయి కానీ ప్రభుత్వాన్ని ఏర్పరచలేని పరిస్థితి, ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెట్టి 9 మాసాల్లో ప్రచారం చేసి 83 ఎన్నికల్లో 294 సీట్లకు గాను 201 సీట్లు గెలిచారు. ఎన్టీ రామారావు గారితో విజయాన్ని పోల్చడం కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం. వీటన్నిటి మీద విశ్లేషించడానికి మనతో ఇప్పుడు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళా నేత సూర్యలత గారు. వారిని అడిగి మనం విషయాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. రామారావు పార్టీ పెట్టి 294 సీట్లు 201 సీట్లు గెలిచారు ఆనాడు. విజయ్ పార్టీ పెట్టి 22 నెలలు సుమారుగా 236 సీట్లు గాను 108 సీట్లు మాత్రమే గెలిచి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. అత్యధిక సీట్లు వచ్చినాయి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. విజయని రామారావు గారితో పోల్చడం ఎంతవరకు సబ్ అంటారు, ఎట్లా చూస్తారు? అంటే రామారావు గారు ఒక లెజెండరీ పర్సన్. ఆ రోజున మీరు చూస్తే అండి, ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా ఉంది. ఆ రోజున ప్రతి వాళ్ళకి ఒక న్యూస్ పేపర్ చదవటము లేకుంటే ఇంటరాక్ట్ అవ్వటము అంతే కదా. సో న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది. చాలా తక్కువ పేపర్ సర్క్యులేషన్ కూడా చాలా తక్కువ. కానీ ఆయన ఇల్లుని వదిలిపెట్టి 9 నెలల తర్వాత ఇల్లు చేరారు. అంటే కరెక్ట్గా ప్రచారం నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని నెలల పాటు కూడా ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఇంటికి వెళ్ళిన కొన్ని నెలలు గడిచిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఈ రోజున విజయ్ గారి 2 సంవత్సరాలు అయింది విజయ్ గారు పార్టీ పెట్టి. 2 సంవత్సరాలుగా చూస్తుంటే భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. ఈ రోజున సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. ఇంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు. సో ఈ రోజున ఒక మెసేజ్ ఒక మాట మాట్లాడితే అందరూ వింటున్నారు. ఆ రోజు టీవీలో ఉన్న పరిస్థితి కాదు కదా. టీవీలో న్యూస్ చూసే పరిస్థితి కూడా లేదు. రేడియోలు పెట్టుకొని వినాలి. ఆ రేడియోలు కూడా అందరికీ అందుబాటులో ఉండవు. అది కూడా ఒక లగ్జరీ. రేడియో అనేది కూడా ఒక లగ్జరీ లైఫ్లో అనుభవించే వాళ్ళకు ఉంటుంది అనుకునేవాళ్ళు. ఇలాంటి తరుణంలో పార్టీ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు, దానిలో ఆ పార్టీకి మనం ఓటేయాలి. ఆ పార్టీ పేరు తెలుగుదేశం అనే పార్టీ పేరు కానివ్వండి, దాని గుర్తు సైకిల్ గుర్తు అనే కానివ్వండి, ఇది ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటే అందరికీ తెలుసుంటుంది, కానీ గుర్తు అయినా వెళ్ళాలి కదండి, ప్రజల్లో వరకు వెళ్ళాలి. అది ఆ గుర్తు ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే అది వర్కౌట్ చేయాలి, పని చేయాలి. అందరూ అంటే ఇంట్రాక్ట్ అనేది మనుషులతో ఎక్కువ ఉండాలి. అది కింద కేడర్ వరకు వెళ్ళాలి. ఇది ఒక 9 నెలల్లో చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అది ఆ రోజున చేయగలిగారు. ఆ మెజారిటీ కూడా అంటే సింగిల్గా వెళ్ళారు. ఆ రోజున అంత మెజారిటీతో గెలుపొందటం కానివ్వండి, గవర్నమెంట్ ఫామ్ చేసుకోవటం కూడా ఒకే పార్టీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయటం కానివ్వండి, మళ్ళా దాని తర్వాత 6 నెలల్లోనే మళ్ళా అధికారం కోల్పోయినా కూడా మొత్తం రద్దు చేసి మళ్ళా ఎలక్షన్లకు వచ్చి మళ్ళా గెలవటం కూడా, అంటే అది ఒక చరిత్ర అండి. ఇంకా ఆ చరిత్రకి మనము ఎవరిని కంపారిజన్ పోల్చలేం. ఎందుకంటే ఈ రోజున రాజీనామా చేసి మళ్ళీ 2 నెలల్లో ఎలక్షన్ పెడితే అదే పార్టీకి సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీకి సీట్ రావట్లేదు. ఇప్పుడు చనిపోయారు కదా అని సింపతితో అదే పార్టీకి ఎవరు కూడా ఆ నియోజకవర్గాలలో ఓటేయట్లా. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది 6 మంత్స్ తర్వాత కూడా ఆయనకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఎక్కడికి అక్కడ వాళ్ళు ఉద్యమం లాగా చేశారు. రోడ్లతో వేయటం అంటే నాకు తెలియదు కానీ విన్నాను, మా మదర్ ఈ ఫ్యామిలీలో చెప్తుంటే వింటున్నాను కదా. అట్లా బస్సులు ఆపేయటం కానివ్వండి, రోడ్ల మీద జనాలు వచ్చేసేయటం కానివ్వండి, అంతా ఉద్యమం లాగా జరిగేది. అది ఎలక్షన్లో పెట్టినప్పుడు ఆయన మళ్ళా భారీ మెజార్టీతో గెలిపించటం కానివ్వండి, ఒక సెన్సేషనల్. ఇంకా అది చరిత్ర ఇంకా ఎవరు కూడా తిరిగి రాయలేరు. ఆ చరిత్రగా ఇంకా తరతరాలు చెప్పుకోవటమే అంతే. అలాంటిది విజయ్ గారు ఇప్పుడు మన తమిళనాడు రాజకీయం సినిమా క్రేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. తమిళనాడులో చాలా క్రేజ్ ఉంటుంది. ఓకే, మీరు అనొచ్చు ఎంజీఆర్ గారికి అధికారం కోల్పోయిన వెంటనే మళ్ళా అయితే ఇట్లా 6 మంత్స్లో అనేది జరగలేదు. 9 నెలల్లో రాజకీయ పార్టీ పెట్టి ఆయన ఇది రాలేదు. ఆయనకు ముందు నుంచే కరుణానిధి కావచ్చు, అన్నా దొరై కావచ్చు, వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు ఫస్ట్ నుంచి రాజకీయంలో కొంచెం నేపథ్యం ఉంది. ఆయన ఒక సినిమా ఆర్టిస్టు, కానీ రాజకీయ నేపథ్యం వస్తూ వచ్చింది. కానీ వన్స్ అపాన్ టైం ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఒక పార్టీని పెట్టారు. సో ఆయన ప్రజలకి చేరువగా ఉన్నారు. ఆయన చేయాల్సినవన్నీ కూడా చేశారు. అది ఒక దేవుళ్లాగా ఆయన ఎంజీఆర్ గారు కూడా అయ్యారు. తర్వాత అంటే కరుణానిధి సినిమా ఫీల్డే, అన్నాదొరైను సినిమా ఫీల్డే, మనం తీసుకుంటే జయలలిత గారు సినిమా వాళ్ళే. అక్కడ సినిమా నేపథ్యం అనేది ఒక కామన్ ఇది.
మనకు ఆంధ్రప్రదేశ్లో అలా ఉండదండి. సినిమా నేపథ్యం నుంచి వచ్చి ఒక పార్టీని స్థాపించి అది 9 నెలల్లో చేయటం అనేది, ఎందుకంటే మనం చూసాం చాలామంది సినిమా వాళ్ళు వచ్చారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ప్రజల్లో ఒక చేంజ్ ఉందండి. తమిళనాడు ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్లోనూ ఒక తేడా. సినిమా అన్నంత మాత్రానే ఆదరించాలనేది లేదు, వాళ్ళు ప్రూవ్ చేసుకునే వాళ్ళని అంత నమ్మించగలిగి మాట్లాడి వాళ్ళకి చెప్పినవి హామీలు నెరవేర్చే వాళ్ళ అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏదైతే జనతా వస్త్రాలు ఇస్తానంటాం కానివ్వండి, 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, కూడు గుడ్డ నీడ అనేదే కదా నినాదం. ఆ 3 ఎప్పుడైతే సీఎంగా సంతకం పెట్టిన వెంటనే ఆయన నెరవేర్చడం కానివ్వండి, ఇవన్నీ ప్రజల్లో 6 నెలల్లో వాళ్ళు చూశారు కదా. సో ఈయన ఏదనుకుంటే అది చేస్తారు, చెప్పిన మాట చేస్తారు, మాట దాటరు అనే ఒక ఉద్దేశంతో ఆయన మళ్ళా 6 మంత్స్లో ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా అంత భారీ మెజారిటీ వచ్చింది. విజయ్ గారి పరిస్థితి చూస్తే ఈ రోజున గెలిచారు. ఈ రోజున గెలిచిన తర్వాత కూడా అంటే 2 పెద్ద హేమ పార్టీలు అండి ఇక్కడ మనం ద్రవిడ పార్టీలు. ఒక చేంజ్ అనేది ఎప్పుడూ కోరుకుంటారు. తమిళనాడు ప్రజలు ఒక చేంజ్ కావాలి అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకళ్ళని మార్చేయటం అనేది అది కామన్, సర్వసాధారణము. ఇప్పుడు ఏంటంటే ద్రవిడ పార్టీని వద్దు, ఇది కొత్తగా వచ్చిన ఈ పార్టీని, టీవీకే పార్టీని ఎంచుకోవాలనేది ప్రజల డెసిషన్ కూడా ఉంటుంది. అలా కొత్తదనం కోరుకుంటారు. ఏ మార్పు కోరుకున్నా వాళ్ళ సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉన్నా వన్ సైడ్ విజయం అయితే రాలా తనకు. వన్ సైడ్ విజయం రాలేదు. ఈ రోజున అన్నా డిఎంకేతో వెళ్తాడా లేకుంటే కాంగ్రెస్తో వెళ్తాడా, వాళ్ళతో కాంగ్రెస్తో వెళ్ళినా సరిపోవు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిపి మద్దతు ఇచ్చినా సరిపోవు. ఏదో ద్రవిడ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. అది కూడా కాకుండా అందరూ ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు వీళ్ళు గెలిచిన వాళ్ళందరినీ ఇంతమందిని కూడేయాలంటే అన్ని సీట్లు లేవు. ఎందుకంటే ఒకటి బీజేపీతో వెళ్ళాలన్నా అక్కడ అన్ని సీట్లు లేవు. ఇవన్నీ చూస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంతవరకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక పార్టీతో అయితే మద్దతు వెళ్ళిపోతాడు. ఎందుకంటే సీఎం అవ్వాలనే ఒక ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీతో వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 11, అక్కడేమో తగ్గింది 11. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ రోజున పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వైసీపీ వాళ్ళు, మా నాయకుడు ఫోటో పెట్టుకుంటే, మా కట్అవుట్ పెట్టుకుంటే ఎంత మెజార్టీతో గెలిచాడని అదే కనపడిందేమో. మీ నోరు చలవ మూలన పాపం నిన్నటి నుంచి వీళ్ళ ట్రోల్స్ తట్టుకోలేక వాళ్ళ నాయకుడు తమిళనాడులో ప్రజల్ని ప్రభావితం చేసి విజయ్ని గెలిపిస్తే పులివెందుల జడ్పీడీ సీట్ ఎట్ట కోల్పోయారు, డిపాజిట్ కూడా రాకుండా కోల్పోవటం కానివ్వండి. వీళ్ళకేమో వచ్చింది 11, అక్కడ తగ్గింది 11. చాలా విచిత్రంగా వీళ్ళు చెప్పుకున్న దానికి సింక్ అయిపోతుంది. 11 మొత్తం వచ్చి వెళ్ళి అంటే మనం ఎక్కడ ఏది జరిగినా మంచిది జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి, వాళ్ళకి అదే చెడు జరిగితే వేరే వాళ్ళ ఖాతాలో వేయాలన్నట్టు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఏదో గెలిచాడు, ఏదో ఫోటో అనుకోకుండా పెట్టుకున్నారు, ఆ రోజు ఎవరో అభిమానిస్తే చూపించి పక్కకి ఇచ్చాడు ఆయన. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా వెళ్ళి ప్రచారం చేశారు స్టాలిన్కి, డిఎంకే పార్టీకి. స్టాలిన్ కూడా ఓడిపోయాడు. అదెందుకు చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు? అంటే స్టాలిన్ మీరు చూస్తే చాలా సార్లు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు స్టాలిన్ గారిని పిలుచుకున్నారు కదా. వాళ్ళకే ఎక్కువ స్టాలిన్తో ఉన్న పరిచయమే కానివ్వండి, వాళ్ళ స్నేహమే కానివ్వండి దృఢంగా ఉన్నింది వాళ్ళతోనే కదా. ఇప్పుడు ఏదో ఫంక్షన్స్లో కలిసినప్పుడు కూడా తండ్రి కొడుకుని పక్కన పెట్టుకొని ఫోటోలు దిగి, అది మా చూడు స్టేట్ దాటిపోయిన మా నాయకుడు ఇమేజ్ చూడు, మా కట్అవుట్ చూడు అని చెప్పి ఫొటోస్ అన్ని వేసుకున్నారు కదా. అంటే ఆ రోజు అక్రమంగా వీళ్ళు కలప తరలిన స్టాక్ ఇసక్కి గ్రావిల్కి వీటన్నిటికీ చెన్నైలో అమ్ముకోవడానికి సహకరించారు వాళ్ళు స్టాలిన్ పార్టీ. అందుకని ఆ బంధం అట పెనవేసుకుపోయింది. అంటే ఇప్పుడు మీరు చూస్తే డిఎంకే టైంలో కూడా చూస్తే విపరీతమైన కరప్షన్ అక్కడ బాగా ఎక్కువ ఉంది. సో ప్రజలు కూడా బాగా తిరస్కరించారు ఈ రోజున. అది కానీ హిందూ మతం మీద కూడా వాళ్ళు మాట్లాడిన మాటలే కావచ్చు, అది కూడా బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడో ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, మేము డిఎంకేకి సపోర్ట్ చేస్తామని అందరినీ పంపించారు, చేశారు. అది ఓడిపోయేటప్పటికి ఎప్పుడైతే విజయ్ పార్టీ గెలిచిందని ఒకటి మనం చూసిన దగ్గర నుంచి చెప్తే, టీవీలో వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు మేము మామూలానే గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఇదంతా అని చెప్పినట్టు మాట్లాడారు. ఇప్పుడు అది కూడా ఇబ్బందుల్లో పడేటట్టు చేశారు కదా. అంటే వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం కోరుకుంటారనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది.
తెలుగుదేశం పార్టీ గెలుపు, టీవీకే గెలుపు గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ చేస్తున్న విష ప్రచారాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన లత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.